గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, ఇక్కడ బెంగాల్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలన కోరుకుంటున్నారు. దేశంలోని ప్రతి మూలన ప్రజల్లో మార్పుకు ఇది సంకేతం. భారత్ అభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ భాగంగా మారాయి. ఈ రాష్ట్రానికి వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఆ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారిందని కామెంట్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ భారీ బహిరంగ సభ. ఏమంటుండు ప్రధానమంత్రి? కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ మార్పు సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కమలం వికసించడం ఖాయం. వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలంతా ఇప్పుడు విశ్వాస రాజకీయాలను నమ్ముతున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు బీజేపీని ఎవరూ ఆపలేదు. రైట్, అట్లుంది వాళ్ళది. చూద్దాం ఇంకా ముందు. తమిళనాడులో కొలువుదీరిన విజయ్ సర్కార్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం. మంత్రులుగా మరో 9 మంది ప్రమాణ స్వీకారం. కేబినెట్లో తన కోర్ టీంకు చోటు. 60 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో డిఎంకే అన్న డిఎంకేతర ప్రభుత్వం. రాష్ట్రంలో నేను తప్ప మరో పవర్ సెంటర్ ఉండదు. తప్పు చేయనివ్వను ప్రభుత్వం. ఉచిత విద్యుత్, విమెన్ సేఫ్టీ ఫోర్స్ ఫైళ్లపై తొలి సంతకం. డిఎంకే సర్కారు 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది. ఆ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటన. ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ స్పెషల్ అట్రాక్షన్గా త్రిష. రైట్, చూసినాను నిన్న ప్రమాణ స్వీకారం. కలిసి పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేద్దాం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు పిలుపు. వికసిత్ తెలంగాణతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న ప్రధాని. నాడు గుజరాత్ అభివృద్ధికి మన్మోహన్ సహకరించారు. నేడు అలాగే తెలంగాణకు మోదీ సహకరించాలని కోరిన రేవంత్. రాష్ట్రంపై పెద్ద మనసు చేసుకోవాలని విజ్ఞప్తి. మూసీ మెట్రో విస్తరణ, ఫీచర్ సిటీ, రేడియల్ రోడ్ల, హైదరాబాద్ మచిలీపట్నం 12 లేళ్ల రహదారి వంటి ప్రాజెక్టులను ఆమోదించండి. సిపిఎం 2 గంటలు సమీక్షిస్తే పెండింగ్ పనులకు పరిష్కారం. 6 నగరాలకు పీఎం ఆఫీసులో సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ పెట్టాలి. రాష్ట్రంలో 9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన. పలు పనులు ప్రారంభం. పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్లు, స్కూల్ ఎడ్యుకేషన్ విలీనం ప్రస్తుతానికి వాయిదా. హడావుడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుంది. అసెంబ్లీలో చర్చించాకే విలీనంపై తుది నిర్ణయం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక ఆగమాగం చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఈ సంవత్సరం యథావిధిగా పొడిగిద్దాం. అసలు అందుకే దీనికి ప్రత్యేక మినిస్ట్రీ ఉండాలి. ఒక మంత్రి, విద్యాశాఖ పైన ఒక ప్రత్యేక మంత్రి పెడితే ఆయన పని ఆగమాగమైంది. ఆగమాగం ఉరుకుతురా? దానికంటూ ఒక మంత్రి ఉంటే ఆయన పని అదే కదా. దేంట్లో ఆగమాగం దేంట్లో చేస్తారు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని ఏళ్ళు పడుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ మంత్రి పెట్టుకోవడం వల్ల ఆగమాగం అనిపిస్తుంది. ఇటు పాలన ఎప్పుడు చేయాలి, అభివృద్ధి పనులు ఎప్పుడు చేయాలి, మున్సిపాలిటీ పనులు ఎప్పుడు చూసుకోవాలి, హోంశాఖ పనులు ఎప్పుడు చూసుకోవాలి, సీఎంగా తన విధి ఎప్పుడు నిర్వహించాలా, విద్యాశాఖ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయాలి? అరే ఇదేం దరిద్రం, ఇదేం దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. రాష్ట్రంలో మంత్రిత్వ శాఖలు మీ కాడ పెట్టుకోవడం ఎమ్మెల్యేలు లేనట్టు. మీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకుండా వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకి ఈ మంత్రిత్వ శాఖలు. అరే మీ మొత్తం నీ కాడ పెట్టుకుని ఆగమాగం అంటే ఎటు ముఖం? దాని మీద ఓ మంత్రి ఉంటే పొద్దున్నాక దాని మీద పనిచేస్తే ఆగమాగం ఉండదు. ఇదేం చక్కదనం? విద్యను ఇంత నిర్లక్ష్యం చేస్తారు. వేరే రాష్ట్రాలు విద్య మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తుంటే తెలంగాణకి ఇదేం దరిద్రమో అర్థం కావట్లేదు. విద్య అంటే ఏదో టైంపాస్ ముచ్చట, అదొకటి అవసరమా మీకు? మీ బతుకులకు విద్య అవసరమా? ఓట్లే రాజులు అదే మీకు ఎక్కువ అనేది తీరు ఉన్నాయి ప్రభుత్వాల తీరు. ప్రజలు అర్థం చేసుకోవాలి, మార్పు తీసుకురావాలి, మార్పు చెందాలి. ఈ శాఖలను ఖాళీగా పెట్టి నీ కాడ పెట్టుకొని వాటి మీద ఆగమాగం నిర్ణయం తీసుకోలేము, అది చేయలేము, ఇది చేయలేము అనేది. ఏ శాఖకు ఒక మంత్రిని పెట్టాలి. కనీసం మంత్రులు దిక్కులేని ఎమ్మెల్యేలు ఉన్నారా మీ దాంట్లో? మీ పార్టీలా మంత్రిత్వ శాఖలు నిర్వహించే ఎమ్మెల్యేలే కరువైరా. ఇంత దౌర్భాగ్యమా? 3 ఏళ్ళుగా వస్తుంది దగ్గర. ఆ విద్యాశాఖ మీద ఓ మంత్రిని తగలబెడితే ఆయన పని ఆయన చేసుకుంటాడు. దాన్ని గాలికి వదిలేసి ఆగమాగం, ఏం ఆగమాగం? ఎన్నేళ్ళు పడుతుంది? కూలీల ముసుగులో 4 మావోయిస్టులు
10 రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రుక్మాపూర్ రైల్వే స్టేషన్లో పనులు. మహారాష్ట్ర తాండూరు పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ పక్క సమాచారంతో మెరుపు దాటి 4 అరెస్ట్. పోలీసుల అదుపులో 2 నిందితులు, బెంగాల్లో ఒకరు, బీహార్లో మరొకరు పట్టుబడినట్లు సమాచారం. మిగతా 3 నిందితుల కోసం గాలింపు. బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని గుర్తించిన పోలీసులట. దొరికి రెట్టకేల కరీంనగర్ బంగారం దోపిడీ కేసు ఛేదించింది. ఈతకు వెళ్లి 4 మృతట. ఈత కొట్టేందుకు వెళ్లి 4 మృతి చెందారు. ములుగు జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో మరో 2 దుర్మరణం చెందారు. గోదావరి నదిలో 2 గల్లంతు కాగా చెరువులో మునిగి మరో 2 మృత్యువాత పడ్డారు. ఈత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్తో పోయేటోళ్ళు, ఈత రానోళ్ళు దూరంగా ఉండడం మంచిది. గొప్పలకు పోయే విషయం కాదు అది, ప్రాణాలతో పని. రైట్. ఏది బండి సంజయ్ కొడుకు ముచ్చటే లేదుగా ఈ పేపర్లో. వెలుగుకు బీజేపీకి ఏం సంబంధం? వెలుగుకు బండి సంజయ్కి ఏం సంబంధం? మరి కాంగ్రెస్ బీజేపీ అలయన్స్తో నడుస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు ఒక విషయం నడుస్తుంది రాష్ట్రంలో, దానికి సంబంధించింది అయితే మెయిన్ పేపర్లో చిన్న లైన్ కూడా లేదు. ఇక లోపల పేపర్లలో ఉందా? అంటే వాస్తవానికి బయట ఉన్న పుకార్లు నిజమే అన్నమాట. కాంగ్రెస్ బీజేపీని కాపాడుకుంటూ వస్తుందా రాష్ట్రంలో? అధికారంలోకి వస్తాం, మోదీ పొదుపు మంత్రం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. జై శ్రీరామ్ నినాదంతో ఆ పార్టీ నేతల్లో వణుకు. బండి సంజయ్. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోని పాగా వేస్తాం. తెలంగాణ సొమ్మును రేవంత్ ఢిల్లీకి దోచిపెడుతున్నారా ఆరోప. ఇట్లా బయటికి నేను తిడతా కానీ లోపల నన్ను ఏమనుకోని మాట్లాడుకురా. ఎట్లా కదా ఢిల్లీకి మోసుకపోతుండట రేవంత్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళేమో కేంద్రం నుంచి నిధులు తెస్తురట. ఈ నిధులను ఇక్కడ ఖర్చు పెట్టకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పట్టుకుపోయి కాంగ్రెస్ పెద్దలకు అప్పచెప్తున్నాడు. బండి సంజయ్ అంటుండు. మరి వెలుగుకు అంత ప్రేమ పుట్టింది బండి సంజయ్ మీద, కనీసం ఒక ముక్క రాయలేదు ఆయన కొడుకు గురించి. లేదు, అసలు లేదుగా. ఎందుకు రాస్తారు? వాళ్ళు ఒకటి కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది? పార్టీలతో సంబంధం ఉండదు. నాయకులకు కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు కాపాడరు. అదే సామాన్యుడు అయ్యిండే ఈ పార్టీకి శీర్షింత గట్ట అని ఎంతమంది కనుమరుగయ్యారే ఆ కేసులలో. సోషల్ మీడియా యూట్యూబర్ ఎవరో ఉంటాడు, ఫన్ బకెట్ భార్గవ్, ఏడు పత్తలేడు అలాంటి కేసులు మోపుకొని. ఆయనకో న్యాయం ఈయనకో న్యాయమా? అదే ఒక నార్మల్ ఒక కూలీనో ఒక బహుజనుడు అయి ఉంటే ఈ పాటికి ఏం చేద్దరా? ఒక పేదోడు అయి ఉంటే ఈ పాటికి శీర్షింత గడుదురా అని. ఒక సామాన్యుడు అయి ఉంటే. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి కాపాడుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియా కూడా. ఎడిపోయిర్రా కార్యకర్తలు, ఉమెన్స్ లీడర్స్ పత్తలేరు, ఒక్కరు మాట్లాడట్లేరు. 3 రోజులు అయింది కేసు పెట్టి, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదట. చూద్దాం పూర్తి స్థాయిగా. అరే విచారణ అనేది చేయాలి కదా, నిజమో అబద్ధమో తేల్చాలి కదా. అంటే కేంద్ర మంత్రుల కొడుకులు ఏమైనా చేయొచ్చా? లంగా వేషాలు ఎట్లనైనా చేయొచ్చా? నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్. నాతో వచ్చే రాజకీయాలు వద్దని రేవంత్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాట నేను రేవంత్తో చెప్తున్నా. 10 ఏళ్ల పాలనలో గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో అంత మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ అలా చేస్తే ఇప్పుడు మీకు దక్కుతున్నది సగమైపోతుంది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి నాతో కలవడమే మంచిది. అంటే ఏంది రాజకీయ మీటింగ్ కాబట్టి ఏంది? ఒక దేశ ప్రధాని తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కలిస్తే ఇస్తా చేస్తా, మీరు పోవాలనుకోవడానికి ఓనిస్తా, ఏందా ఇది? నీకు దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే మీ దేశంలో భాగం కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? నీ అధికారం నీ పార్టీ ఉంటేనే చేస్తావా? పూర్తి స్థాయిలో చేయాలి కదా. మీతోనే మేము, ప్రధానమంత్రి మోడీ గారు మీతో మేము కలిసే ఉన్నాం. దేశం విషయంలో మీతో ఎప్పటికీ కలిసి పనిచేస్తాం. మీరు వికసిత్ భారత్ 247 మొదలు పెడితే మేము మిమ్మల్ని అనుసరించాం. మేము కూడా తెలంగాణ రైజింగ్ 2047 ప్రారంభించాం. వికసిత్ భారత్ సభలో మోదీ సీఎం రేవంత్ రెడ్డి. మీరు కోరుకున్న చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. సీఎం రేవంత్ను ఉద్దేశించి ప్రధానమంత్రి వ్యాఖ్యలు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరాలని పరోక్ష సూచన. మిమ్మల్ని చూశాకే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. దేశం విషయంలో ఎప్పటికీ మీతో కలిసి పనిచేస్తాం.
ప్రధానికి జవాబిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికసిత్ భారత్ సభలో రాజకీయ బేరసారాలు, బీజేపీతో రేవంత్ బంధం మరోసారి పట్టబయలు. వాస్తవమే అనిపిస్తుంది మరి ఇలాంటివి చూసినప్పుడే. ఆర్థిక సంక్షోభంలో దేశం డేంజర్ బిల్స్ మోగించిన ప్రధాని ప్రజలకు దేశభక్తి పరీక్ష. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి, అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి, బంగారం కొనుగోలును ఏడాది పాటు ప్రజలు నిలిపివేయాలి, విదేశీ టూర్లు డెస్టినేషన్ వెడ్డింగ్ల మోజు వదిలిపెట్టాలి, సొంత వాహనాలు వదిలి మెట్రో బస్సుల్లో ప్రయాణించాలి, వంట నూనెల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి, యూరియా ఇతర ఎరువుల వాడకాన్ని కుదించుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ మీటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకుల లిస్టును చూసి విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిని తొలగించుకోవాలి, దుబారా ఆపన్నంటూ పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ పిలుపు. ఇది దేశ పరిస్థితి అట్లుంది. వీళ్ళేమో ఇక్కడ వేల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా పంచుకుంటారు, అటమైన ప్రాజెక్టుల పేర్లు చెప్పి. మళ్ళీ ధరల పిడుగు, త్వరలో పెట్రో బాధుడు. రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్న అధినేత కేసీఆర్. నమస్తే తెలంగాణలో వచ్చింది. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులు గడిచినా అరెస్టు చేయరా. బండి కొడుకుపై సైబరాబాద్ పోలీసుల విచిత్ర ధోరణి. అమాత్యుడి కొడుకుకు సరికొత్త న్యాయం, ఇప్పటికీ నిందితుడిని విచారించని పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డులోనూ ఒత్తిళ్లు, బాలికను బెదిరించి పోలీసుల వ్యవహార శైలి జరిగింది. చెప్పడానికి సమయం ఇవ్వని వైనం, చెప్పింది చాలు, త్వరగా ముగించాలని దబాయింపు. వాంగ్మూలం సేకరిస్తూ ఉండగానే పైనుంచి ఫోన్లు. రాత్రికి రాత్రి నిందితుడి ఇన్స్టాగ్రామ్ ఖాతా మాయం. భగీరథ్ అందుబాటులో లేడంటున్నా అధికారులు. అందుబాటులో లేడేందే గొర్ర గుంజుకరాక సామాన్యుడైతే అట్లనే చేస్తావా? ఎంతమంది బలవుతుర్రు దొంగ కేసులకు. ఇది మరి దొంగ కేసా మంచి కేసా బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర మంత్రి ఎట్లా చేస్తే అట్లా నడుచుకుంటుంది ఆ వ్యవస్థ. వాడిని అందుబాటులో ఉండేది పోరాన్ని పట్టుకొచ్చి గొర్ర గుంజుకొచ్చి లోపడేసేదాకా ఆయన ఏదో పెద్ద మంచి పని చేసినట్టు అందుబాటులో లేనట్టుగా అందుబాటులో ఎంతసేపు పట్టుకోవాలని లంగా పనులన్నీ చేసి తప్పిసుక తిరిగేటువంటి పరారీలో ఉండనాలే. అందుబాటులో లేడు అనొద్దు. వ్యవస్థ ఎంత దుర్మార్గంగా తయారైంది. సినిమా లెక్క ఉంది కథ, సమాజం సినిమా లెక్క ఉంది. కేంద్ర మంత్రి ఎంత లంగా పని చేసినా వాడిని వదిలిపెడతారా? 17 ఏళ్ళ బాలిక పైన మళ్ళీ రివర్స్ కేసు అట, హనీ ట్రాప్ అని. మరి అది ఏందో పూర్తి విచారణ చేసి నిజానిజాలు బయట తేల్చాలి కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తుండు? ఓ సంగప్ప ఉండట, మీటింగ్ పెట్టిండట, మరి అవన్నీ తేల్చలేరా మీరు? అలా టవర్ లొకేషన్స్ ఎట్లున్నాయి ఆయన చెప్పిన డేట్లల్లా డైరెక్ట్ ఆ బాలికల తల్లి బాలికే చెప్పిందని చెప్తుంటే ఆయన పోక్సో నుంచి తప్పించుకునే కుట్ర. భగీరథను కాపాడుకునేందుకు సెక్షన్ 11తో ఎఫ్ఐఆర్. మహిళా పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయాలి. మైనర్కు కుటుంబానికి రక్షణ కల్పించాలి. ప్రవీణ్ బాధితులు చెప్పింది మార్చి రాశారా? పోక్సో సెక్షన్ 5(7) కింద కేసు పెడితే నిందితుడికి 20 ఏళ్ళు జైలు, బెయిల్ వచ్చేలా సెక్షన్ 11 మార్పు చేస్తారు. వాళ్ళ చేతుల పని కదా. అదే ఓ సామాన్యుడిని అయితే జీవితాంతం ఇరికిస్తారు. ఈయన బడాబాబు కాబట్టి బడికిరాని సెక్షన్లు పెడతారు. ఏం జరుగుతుందా సొసైటీలో? ఎడిపోయిర్రా సంఘ సంస్కర్తలంతా. ఓ ఫలవమని టీవీలలో కూర్చొని చర్చిస్తారుగా, ఆడక్కలు ఎడిపోయిర్రమ్మా. ఇవాళ రారు మరి బయటికి. ఆ లంగాగాడు ఓడు, అది నిజమా అబద్ధమా, వాడిని గొర్ర కొనుక్కొచ్చి లోపడే అని చెప్పరు. కేంద్ర మంత్రి అనేసరికి మీకు లోలడా అంటుందా, లేకపోతే ప్యాకేజీలకు అమ్ముడు పోయిర్రా? ఎడిపోయిర్రు? ఎన్కౌంటర్ చేసిరు కదా దిశ కేసులా. వాళ్ళు కూలీలు నాలుగు చేసుకునే పోరగాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చేది చేసి, ఈయన బడాబాబు కాబట్టి ఈయన అందుబాటులో లేడు. అందుబాటులో ఆడు లంగాగాడు లంగా పనులు చేసి పారిపోయిన పట్టుకుని అందుబాటులో లేరండి. గొర్ర కూర్చుకొచ్చి విచారణ చేయాలి కానీ ఇది అబద్ధమా నిజమా అనేది తేల్చాలి కానీ చిన్న విచ్చట ఇది. ఇదే ఓ సామాన్యుడు అయితే నడి రోడ్డు మీద ఈ పాటికి ఎప్పుడో ఎన్కౌంటర్ చేసి పడేద్దరు. బడాబాబు అయ్యేసరికి ఆయనకి ఇంకా మంచిగా ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజమా అబద్ధమా? ఎవరెవరినో కొడుతుండు, ఎందుకు కొడుతుండో అర్థం కావట్లేదు. అంత లంగాగాలు అంతా కలిసి ఏదో పొరంబొక్కు పనులు చేస్తున్నట్టున్నాయి ఆ వీడియోలు. మరి వాటి మీద ఏందనేది చెప్పాలి కదా. ప్రజలకు నమ్మకం కలిగించాలి కదా వ్యవస్థల మీద. సంజయ్ను బర్తరఫ్ చేయాలి, భగీరథ్ను అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు. డీజీపీ ఆఫీస్ వద్ద ఆందోళన, పోలీస్ స్టేషన్కు నేతలు తరలింపు. ఈ విషయం మీద మాట్లాడలేడు బండి సంజయ్. ఓ అన్నా అంటివిగానే నిన్న నిధులు తెస్తున్నామన్నా, ఈయన బ్యాగులు ఢిల్లీకి తొలగిపోతున్నా అన్న. మరి నీ కొడుకు విషయం చెప్పరాదు? బయటకు వచ్చి కుట్రలు చేస్తున్నారు. నీ కొడుకు తప్పు చేయడం నీ తప్పు కాదు, నువ్వేం చేయాలి? దాన్ని సమర్థించుకోవద్దు. తప్పు చేసింది నా కొడుకైనా ఆయనకు సరైన శిక్ష పడేటట్టు చేస్తామని చెప్తే హుందాగా ఉంటుంది సమాజంలో. లంగ పనులు చేయని, దొంగ పనులు చేయని నా కొడుకు కాబట్టి సంతకు వస్తాయంటే
ఏ మాత్రం మానవత్వం బాధ్యత ఉన్న రాజీనామా చేసి విచారణకు కొనసాగించి తప్పులేదని తెలిసినాక మళ్ళీ ఎక్కువ రాజీనామా చేయాల్సిందే. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ మహిళా నాయకురాలారా డిమాండ్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముట్టడి ఉద్రిక్తాలు. ఎడిపోయిండు విచారణ ఎందుకు చేయట్లేదు? ఏదో అందుబాటులో లేకపోవడం మీద ఆయన వీఐపీ ఏమన్నా ఆయన సీఎమా పిఎమా అందుబాటులో లేకపోవడానికి? పోరగాడు లంగా పనులు చేసి పరారీలో ఉంటే చెప్పే మాటేనా అది? బండి భగీరథను కాపాడేందుకు సెక్షన్ 13తో ఎఫ్ఐఆర్. బాధిత బాలిక తల్లి పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. మహిళా పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయాలి. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. మైనర్కు ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాలి. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని స్వయంగా బాలిక వచ్చి పోలీసుల ముందు చెప్పింది. బిడ్డకు న్యాయం జరగాలని ఆ తల్లి పడే ఆవేదన చూస్తుంటే బాధ కలుగుతున్నది. ఈ దేశంలో న్యాయం ఇంత ఘోరంగా ఉంటుందా? చట్టం ఉన్న వాళ్ళకు చుట్టంలా మారుతుందా అన్నట్టే ఉంది మా పరిస్థితి. చట్టం ఉన్న వాళ్ళకు చుట్టంగా ఉంటుందా అంటే మరి అట్లనే కనబడుతుందా? 3 రోజుల సామాన్యుడిని అయితే వదిలిపెడతారా? ఈ మాత్రం కేసు పెట్టంగానే గంటల రావాలి స్టేషన్కు. ఎంతమంది బలయ్యారు అమాయకులు ఈ దొంగ కేసుల వల్ల. మరి ఇది ఏంది, దొంగ కేసా నిజాయితీ కేసా? మరి వాస్తవం ఎంత అనేది బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? 3 రోజుల నుంచి దాన్ని అరెస్ట్ చేయకపోతే ఏందన్నట్టు ఇది? అధికారం ఉన్నోళ్ళ చుట్టూ తిరుగుతుందా వ్యవస్థ? ఇంత దౌర్భాగ్యంగా ఉందా దేశం? ఇంత అన్యాయమా? దీని మీద ఏందనేది త్వరితగతిన చేయాలి. సోషల్ మీడియాలో ఉత్తప్పుడు వచ్చి మాట్లాడేటోళ్ళంతా ఇప్పుడు మాట్లాడాలి. కేంద్ర మంత్రి అన్న లోడ వణుకుతుందో మరి అమ్ముడు పోయిరో తెలవదు. ఎడిపోయిరో ఏం కథో. ఆర్తనాదాలు వినిపించలేదా? బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ దుర్మార్గానికి బలైపోయిన బాలిక ఆర్తనాదాలు మోదీకి వినిపించలేదా అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు సుమిత్రా ఆనంద్ మోహన్తో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బండి సంజయ్పై నేటిజన్ల ఆగ్రహం. కొడుకును వదిలి బాధితులపై కక్ష సాధింప. రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్. మహిళా లోకానికి ఇచ్చే గౌరవం ఇదేనా? సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న జనం. బండికి రాజమర్యాదలు. కొడుకుపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలు. పోక్సో కేసు నమోదైన అధికారిక సభలో సంజయ్కి పెద్దపీట. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ప్రధాని మోదీ స్పందించరా? మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు. ప్రియమిత్రుడు సంజయ్ అని సంబోధన. మోదీ సభతో బండి సంజయ్ రేవంత్ బంధం బట్టబయలు. ఇది కథ. ముఖ్యమంత్రి పక్కన కోసం పగలబడి అవుతుంది. నీ కొడుకేమో లంగా పని చేసి పరారీలో ఉండు, పోలీసులు అందుబాటులో లేరని చెప్తున్నారు. ఉద్యాన సిగ్గుండాలే సమాజంలో బతుకుతున్నాం, మరే ఏం పని చేస్తున్నాం అని. ఇంత దుర్మార్గమా ఏంది? ఆ మైనర్ బాలిక పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఈ లంగాగాడు లంగా పనులు చేసి కతలబడి పరారీలో ఉంటే గొర్ర గుంజుకొచ్చి 4 దాన్ని ఏంద్రా నిజం చెప్పని విచారణ చేయక అదే ఓ సామాన్యుడు అయితే పాటికి ఎట్లుండే ఎన్కౌంటర్ అవ్వు అది చెలవు. సోషల్ మీడియా అంతా టీవీలలో కూర్చొని పెద్ద మనుషులు ఉన్నారు కదా మనకు కొందరు, పేర్లు ఎందుకు ఇక ఊరికొచ్చే ఓ అని మాట్లాడతారుగా. ఇప్పుడు పత్తలేరు ఎవరు. టీవీలు కూడా, న్యూస్ ఛానళ్ళు కూడా, శాటిలైట్ ఛానళ్ళు కూడా ఇటో ఇద్దరిని అటో ఇద్దరు కూర్చోబెట్టి మనకి ఇక సమాజం ఎడిపోతుందని మీటింగులు పెట్టి సొల్లు పెట్టి పనికిరాని చెత్త మాట్లాడిస్తారుగా. దీనిగా మాట్లాడట్లేదు. మీరు ఎంత ప్యాకేజీలకు అమ్ముడు పోయిర్రా శాటిలైట్ ఛానళ్ళు? చెప్పింది చాలు, త్వరగా ముగించాయి. పోక్సో కేసులో మైనర్ వాంగ్మూలం తీసుకోవడంలో పోలీసుల వింత వైఖరి. బాలికను బెదిరించేలా వ్యవహార శైలి. జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు సమయం ఇవ్వకుండా వేధింపుల పర్వం. ఓవైపు వాంగ్మూలం సేకరణ, తరచూ అదే పోలీస్ సిబ్బందికి పలుమార్లు ఫోన్లు. పోక్సో నిబంధనలు గాలికి వదిలేసిన వైనం. ప్రతి 10 నిమిషాలకు ఫోన్ కాల్. మరి సెంట్రల్ మినిస్టర్ గజ లాగులు నడుస్తాయి ఇక్కడ ఒక్కొక్కరికి. 3 రోజులైంది పోక్సో కేసు పెట్టి, దాన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే ఎక్కడ న్యాయం? వీడెక్కడా? బండి కొడుకు ఎక్కడ? ఇప్పుడే అరెస్ట్ వద్దని చెప్పిన కాంగ్రెస్ ముఖ్య నేతట. బండికి సంపూర్ణ మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ నేరెత్తని కాంగ్రెస్ నేతలు, మహిళా మంత్రులు. పోక్సో కేసు నమోదైన అరెస్ట్ లేదు, విచారణ లేదు. పక్క పథకం ప్రకారం కొడుకును తప్పించిన తండ్రి. ఫోన్లో అందుబాటులో లేరంటున్న పోలీసులు. ఫోన్లో అందుబాటులో లేరేంద్ర కుక్కదైనట్టు దానికి గుంజుకొచ్చి జైలు వేసేదాకా ఆయన గొప్ప పని చేసిండు. ఏమన్నా ఆయన లంగా పని చేసి పరారీలో ఉన్నాడు, ఫోన్లో అందుబాటులో లేడేది? పోక్సో కేసు అయితే
ఎవరైనా పోయి మైనర్ బాలిక కేసు పెడితే గంటలాని తీసుకుపోతారు. ఈడేమో పరారీలో ఉండు, ఈయనంట ఫోన్లో అవైలబుల్ లేడట. మంత్రి కేంద్ర మంత్రి కొడుకైతే కొమ్ములు ఉన్నాయి ఆయనకి, ఆ లంగా పనులు చేయొచ్చు లైసెన్స్ ఇచ్చారు. ఆయనకి ఏమన్నా యాడుంది వ్యవస్థ, యాడుంది సమాజం? కళ్ళు తెరవాలి ప్రజలు. ఈ దుర్మార్గపు రాజ్యం, దుర్మార్గపు పాలనను, అవినీతిని అంతం చేయాలి. వీడు లంగాగాడు వీని మీద మైనర్ ఫోక్సో యాక్ట్ పెడితే పోలీసులు అరెస్ట్ చేసి మరి ఏంది నిజమా అబద్ధమా తేల్చాల్సింది పోయి 3 రోజులు అవుతుంది. ఈయనట ఫోన్లో అందుబాటులో లేరట పోలీసులు అంటున్నారు. ఏడదాగి ఏడ పోరగాళ్ళతో ఏ లంగా పనులు చేస్తుండో, వీని వల్ల ఇంకెంత థ్రెట్ ఉందో, ఎంతమందికి నష్టపోయారు వీటి వల్ల. గుంజుకొచ్చి విచారణ చేసి మరి నిర్దోష దోష ఏదో ఒకటి తేల్చాలి. కానీ ఇదేం చక్కదనం, ఇదేం వ్యవస్థ? అంటే వీడు డబ్బులు బిర్ర సంపాదించి పొలిటికల్ మనిషి అయితే నువ్వు ఎన్ని లంగా పనులు చేసినా నిన్ను కాపాడతారన్నమాట. అదే ఓ సామాన్యుడి మీద ఓ దొంగ కేసు పెడితే వాని జీవితం నాశనం అయిపోద్ది. అరెస్టు చేయరా? ప్రజల విషయంలో చిన్నపాటి ఘటన జరిగినా వెంటనే కేసులు నమోదవుతాయి. చాలా సందర్భాల్లో నిందితుల కంటే బాధితులపైన అక్రమ కేసులు నమోదవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు విచిత్ర ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మైనర్పై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందిన వెంటనే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సదరు వ్యక్తిని పిలిపించి విచారిస్తారు. బాధితురాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత వారి స్టేట్మెంట్లు రికార్డు చేసుకొని ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అవసరమైతే శిక్షణలు కూడా మారుస్తారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారించిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, ఈయనట అందుబాటులో లేడట. ఎరువులు అందక, యూరియా అందక కడుపు మంటతోటి రైతు ఒక్క మాట అంటే 5 నిమిషాలలో అరెస్ట్ చేసిన పోలీస్ వ్యవస్థ ఈ లంగాగాడు లంగా పని చేసి ఓ మైనర్ బాలిక కేసు పెడితే ఈ రోజు వరకు ఆయన అరెస్ట్ చేయలేదు, విచారణ చేయలేదు. ఎట్లా అర్థం చేసుకోవాలనే సమాజం మిమ్మల్ని? ఆ ఉసురు మీకు దాకదా? ఈ అన్యాయపు ఉసురు వాడిని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు లంగా పనులు ఏ రేంజ్లో చేస్తాం. వీడియోలు వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లలో. ఆ వీడియోలు ఏంది, ఈయన బల్బ్ ఏంది, అహంకారం ఏంది, కుక్కందనే దాన్ని విచారణ చేయొద్దా? ఈ పాటికి బయట తేల్చొద్దా నిజాలేందో? ఇట్లా బడాబాబులు రెచ్చిపోతుర్రు ఈ దేశంలో. ఇది వ్యవస్థ. ఒకనే మీటింగులు బహిరంగ సభలు పెట్టి గప్పాలు కొట్టుకోగానే అయిపోద్దా? న్యాయం గిట్లున్నప్పుడు ఇంత న్యాయం ఇంత అన్యాయంగా నడుస్తున్న దేశంలో ఎట్లా బతకాలనే సామాన్యులు? డంపు యార్డులో అవినీతి కంపు రాజకీయంలో ఉంది. రాజకీయంలో ఉన్నంత అవినీతి కంపు ఈ దేశంలో ఎక్కడ లేదు. ఈ దేశం సర్వత్రా ఇన్నేళ్ల నుంచి బాగుపడపోవడానికి కారణం ఈ అవినీతి కంపు రాజకీయంలో ఉండడమే, రాజకీయ నాయకులలో ఉండడమే. ఈ రాజకీయ నాయకుల వల్ల అధికారులు సరిగా పనిచేయలేకపోతున్నారు. ఈ దుర్మార్గపు అవినీతి కంపు కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థ వల్ల అధికారులు వాళ్ళ బాధ్యత నిర్వర్తించలేకపోతున్నారు. ఇంత దుర్మార్గమా? ఏంది సినిమానా ఇది? సినిమాలు ఉన్నావా మనం? సేమ్ సినిమా లెక్క నడుస్తుంది వ్యవస్థ బయట. ఇంత అన్యాయంగా ఉంటుందా? ఒకడు బహిరంగంగా ఇంత తప్పు చేస్తే 3 రోజుల నుంచి వాని మీద పోక్సో ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు విచారణ లేదు, అరెస్టు లేదు. ఎక్కడున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఇది ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా మనం? రాజ్యాంగం అమలవుతున్న దేశంలోనే ఉన్నామా మనం? ప్రజలు వీటి మీద అవగాహన లేక అడగక ఎవరు బిజీలో వాళ్ళు ఉండి పట్టించుకోక ఈ కథలన్నీ నడుస్తున్నాయి. తమిళనాడులో వచ్చిన చైతన్యం దేశం అంతా రావాలి. బాబా ఇంత దుర్మార్గపు రాజకీయ అవినీతి అయితే ఏ దేశంలో ఉండదు. ఎత్తండి బీజేపీ జెండా. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వ అవినీతి కుటుంబ పాలన పార్టీలకు ఓటమి తప్పదు. బంగాల్లో ఆశీర్వదించినట్లే ఇక్కడ ఆశీర్వదించాలి. ఎంతసేపటికి రాజకీయ స్వలాభం, రాజకీయ ఎదుగుదల, డబ్బులు సంపాదించడం, కోట్ల రూపాయలు కుమ్మరికారి. ఎంత సంపాదించినా 100 ఏళ్ల కంటే కూడా బక్కడే, 1-2 సంవత్సరాలు అటు ఇటు. ఎంత సంపాదించినా, ఎన్ని వేల లక్షల కోట్లు సంపాదించినా, ఎంత అంబానీ అయినా, ఇంకెంత మొనగాడైనా, బిల్ గేట్స్ అయినా 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకడు. 1 రూపాయి కూడా బతకపోడు పైకి. నీ కొడుకులు నీ తరతరాలు మంచోళ్ళు అయితేనేమో అవి అవసరం లేదు, షెడ్యూళ్ళు అయితేనేమో నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా అది నాగం చేస్తారు. ఎందుకు ఈ బతుకు? ఇప్పుడు మనం స్వతంత్ర సమరయోధులను ఈరోజు పూజించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అవినీతికి తెగబడలేదు నీ లెక్క.
ఈ రాజకీయ నాయకుల లెక్క అవినీతికి దిగబడలేదు. వాళ్ళ ప్రాణాలను అర్పితం చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చిర్రు, ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిర్రు, ఇట్లా బతుకుర నాయన అని ఒక చట్టబద్ధమైన విధానాన్ని ఇచ్చిర్రు కాబట్టి వాళ్ళని ఇప్పటికీ పూజించుకుంటున్నాం. మిమ్మల్ని కూడా గుర్తుంచుకుంటాడా జంజి మిమ్మల్ని మీ ఫోటోలను కూడా పొందబెడతాయి ఖచ్చితంగా. ఇంత అవినీతిలో కూరకపోయిన రాజకీయ నాయకుల ఫోటోలను కూడా. ఈ దేశంలో న్యాయం ఎక్కడ జరుగుతుందే? ఇగో ఈయన కొడుకు మీద ఫోక్సో కేసు అయితే 3 రోజుల నుంచి అరెస్ట్ చేయకుండా సేమ్ సభ మీద నిలబడి ఆయనకు పెద్దపీట వేసి తప్పని కొట్టించి ఓహా నవ్విస్తే ఏందన్నట్టు వ్యవస్థ అపహాస్యం అయిపోతుంది ప్రజాస్వామ్యం. తమిళనాట నవశకం ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం. కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీఆర్ఎస్లు 2 తోడు దొంగ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 తోడు దొంగలని ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల చిప్ప చేతికి ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రాల్లో 1000 ఏం పేపర్ ఇది? ఓకే, ఈ ఇల్లు మిస్టేక్లో రాసినట్టుంది. అది రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నీకు వినబడట్లేదా? ప్రధానమంత్రి అంటే వేరే రాష్ట్రాలలో తిరుగుతుండు, బిజీగా ఉండు. నీకు తెలవదా? బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు అయిందన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడికి తెలవదా? బీజేపీ పార్టీలా నైతిక బాధ్యత వహించాలి కదా మీరు. నేర విచారణలో రాజకీయ జోక్యం. పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి. దర్యాప్తులో పారదర్శకత ఉండడం లేదని, ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతుందని విమర్శలు. చట్టాలు, దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు స్టోరీనే ఇప్పుడు దీనికి అర్థం పట్టినట్టు అవుపడుతుంది. ఎగ్జాంపుల్గా పోక్సో కేసు అయి 3 రోజులు అయితే ఏమంటారు పోలీసులు? ఆయన ఫోన్ లైన్లో అందుబాటులో లేరట. ఇది ఇంతకంటే అన్యాయమైన స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందానే? పోక్సో కేసు ఒక వ్యక్తి మీద అయితే 3 రోజుల నుంచి అందుబాటులో లేడంటే ఏంది అర్థం? పరారీలో ఉండని అర్థం. ఇంత ఘోరంగా ఉంది వ్యవస్థ. ఇంకెక్కడ నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు వీళ్ళని కూడా మనం ఏమనేటట్లేదు. ఆ రాజకీయ ఒత్తిడికి తలొగ్గే. అసలు రాజకీయానికి వీళ్ళకి సంబంధం లేకుండా చేసి పడేయాలి. తప్పు చేస్తే వాళ్ళని కూడా అక్కడనే అరెస్ట్ చేసి చట్టాలు తీసుకురావాలి. వీళ్ళకి ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆ రేంజ్లో. దీక్ష విరమించిన విహెచ్. వయసు రీత్యా పలువురు సూచన మేరకు విరమణ. నిమ్మరసం ఇచ్చిన ఎమ్మెల్సీలు కోదండరాం మస్తానాచారి. బీసీ సంక్షేమ సంఘం. బీజేపీకి బీసీలంటే లెక్క లేదని మండిపాటు. కేంద్రం బీసీ కులాల వారీగా లెక్క తేల్చాల్సిందేనని డిమాండ్. హార్మోజ్ ప్రతిపాదనపై అనిశ్చితి. ఇరాన్ స్పందన కోసం అమెరికా నిరీక్షణ. పశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరం. అమెరికా ఇరాన్ ఘర్షణ చాలా క్లిష్టమైనది. అణ్వాయుధాల కోసం టెహరాన్ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు. పుతిన్. బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపండి. అలా చేస్తే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. పరేడ్ గ్రౌండ్లో సభలో ప్రధాని మోడీ. యుద్ధం వల్లే ధరలు పెరిగాయంటూ వ్యాఖ్య. విదేశీ వస్తువులను కొనడం ఆపేయాలంటూ సూచన. పదవీకాంక్షే హామీల మాటేది. రాష్ట్ర విభజన హామీలపై నోరు మెదపని పీఎం. ప్రధాని ప్రసంగంలో లోపించిన చిత్తశుద్ధి. వేదికపై మంత్రి సంజయ్ కూర్చోవడంపై విమర్శలు. పర్యటనలో బయటపడ్డ లొసుగులు. అనుమతులు ఇవ్వండి, ఆదాయం పెంచుతాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధి లక్ష్యం. ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మాతో జట్టు కట్టండి, అభివృద్ధికి సహకరిస్తాం. లేకపోతే సహకరించరా? సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని మోడీ. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు. పాఠశాల విద్యపై శాసనసభలో చర్చించాకే నిర్ణయం. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. అందుకే ఏమంటారు, ముఖ్యమంత్రి పని చేసుకుంటే దానికి ఒక విద్యాశాఖ మంత్రిని పెడితే ఆయన దాని మీద పూర్తి స్థాయిలో పనిచేస్తాడు. కాబట్టి నిర్ణయాలనే త్వరగా తీసుకోబడుతుంది. ఈ ఏడాది పోని, వచ్చే ఏడాది పోని, అది విద్యార్థుల భవిష్యత్తు. మీ టైంపాస్కు మీకు టైం కుదిరినప్పుడు చట్టాలు చేసుకుంటాం అంటే కానిముచ్చటది. ప్రతి శాఖకు ఒక మంత్రి ఉండాల్సిందే. ఒక్క ఆయన 4 పెట్టుకొని దాని మీద టైం కేటాయించలేక, అవగాహన లేక ఇట్లా టైంపాస్ చేయడం కరెక్ట్ కాదు.
కార్పొరేట్ లాభాపేక్ష వల్లే పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం, లేబర్ కోళ్లను రద్దు చేయాల్సిందే లేదంటే ఉద్యమం తప్పదు. బ్లడ్ మాఫియా, వీధి కుక్కలు మేకలు గొర్రెల రక్తంతో దందా, ప్లేట్లెట్స్ ను మనుషులకు ఎక్కిస్తున్న వైనం. నాడు నాగారం నేడు రాయదుర్గంలో వెలుగులోకి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులు మెయిల్ ఫిర్యాదు. స్వచ్ఛంద సేవ ముసుగులో వ్యాపారం, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీజ్. అమానవీయ దందాపై సర్కారు నిఘా, వెల్లడవుతున్న విస్తుపోయే వాస్తవాలు. గ్రేటర్ హైదరాబాద్లో బ్లడ్ మాఫియాకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు మనుషుల రక్తంతోనే వ్యాపారం చేసిన కొందరు కేటుగాళ్లు నేడు వీధి కుక్కలు మేకలు గొర్రెల రక్తంతో దందాకు చెలరేపారు. మూగ జీవాల రక్తం నుంచి ప్లేట్లెట్లను తీసి మనుషులకు ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటమాడే మాఫియా కుట్రట్టయినట్టు కొద్ది రోజుల్లోనే పెట్స్ యజమానులు బెదిరించి కుక్కల రక్తం తీసి విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. ఇటీవల ప్లాస్మాను సేకరించి అమ్ముకున్న ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు లైసెన్సులు రద్దు చేయగా ఈ ఘటనతో పలు ఆసుపత్రులపై కూడా అధికారులు నిఘా పెట్టారు. రాయదుర్గంలో ఉన్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మూగజీవాల రక్తంతో సాగిస్తున్న అమానవీయ దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ నుంచి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అధికారులు మెయిల్ చేయడంతో వీధి కుక్కల రక్తాన్ని విక్రయిస్తున్న ఫిర్యాదుపై స్పందించిన సైబరాబాద్ మున్సిపల్ అధికారులు విచారణ జరిపారు. ఈ దారుణాలపై 74,000 సమగ్ర నివేదికను అధికారులు సిద్ధం చేసి ఇట్లుంది. దరిద్రులు యాడికి తెగించారంటే ఆఖరికి రోడ్ల మీద తిరిగే మూగ జీవాలను కూడా వదిలిపెట్టలేని దుస్థితికి వచ్చిన పరిస్థితి. రోజు రోజుకి ఎడిపోతుందా వ్యవస్థ? ఇంత అన్యాయమా? ఈ కుక్క బతుకంటే ఈయనమే కదా, ఏదన్నా అంత పోయినాక జీవితం అంత నాశనం కుక్క బతుకంటావు. ఆ కుక్కతోటే సెలగాడం ఆడుకునే బతుకుని ఏమనాలిగా? ఆ కుక్కకు కూడా స్వేచ్ఛను కల్పించకుండా వాటిని కూడా హింసించే బతుకుని ఏమనాలిగా? ఇక పదం సృష్టించాలి అనడానికి. బండి సాయి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. బండి సాయి భగీరథ ఎంత పెద్దగా ఇచ్చిర్రో, మూలకి ఇంకా వీళ్ళు కనీసం ఇక్కడ ఇచ్చిర్రు సంతోషించురు, పేపర్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిర్రు సంతోషించురు. ఇంకా మెయిన్ పేపర్లు అని చెప్పుకొని తిరిగి కనీసం భయపడ్డాయి, గజ్జున వణికినాయి. ఈ వార్త రాయడానికి గజ వణుకుడు పెట్టింది శాటిలైట్ ఛానళ్లకు పేపర్లకు. మేం గొప్ప మేం తోపులు అని చెప్పుకునే ఛానళ్ళు పేపర్లు గజ్జున వణుకుతున్నాయి ఈ వార్త రాయడానికి. తెలంగాణపై మోదీ మాస్టర్ ప్లాన్, మోదీ సభతో కాషాయ సంద్రం. తెలంగాణకు 9,000 కోట్ల వరాలు. హైదరాబాద్లో మోదీ శక్తి ప్రదర్శన, డబుల్ ఇంజన్ నినాదం మళ్లీ హాట్. తెలంగాణ అభివృద్ధి దేశ ప్రగతి. రైల్వే రోడ్లకు భారీ బూస్ట్. బీజేపీ ఫోకస్ తెలంగాణ టార్గెట్. మోదీ సభతో రాజకీయ వేడి, కేంద్ర వరాలు రాజకీయ కౌంటర్లు. తెలంగాణపై మోదీ భారీ హామీలు, అభివృద్ధి సభ రాజకీయ సభ. మోదీ టూర్తో మారిన రాజకీయ సమీకరణాలు. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ అట. ఈ నెల 12న బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ. ఏపీకి పొంచి ఉన్న ముప్పు, విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్. తమిళనాడులో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం. అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ. 12వ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న మోదీ. తెలంగాణపై తొలి నుంచి సబతి తల్లి ప్రేమే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు, సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లుంది వ్యవస్థ. ఎందుకు? దీని మీద టైం కేటాయించేంత సమయం లేదు. విద్యాశాఖ మీద ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆలోచించే అంత టైం లేక ఆగవాగ నిర్ణయాలు ఎందుకు తీసుకుందాం, ఈ ఏడాది ఎట్లా అట్లా కొనసాగించారు, చట్టసభలలో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాం అంటే మరి విద్యాశాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది? ఒక హోంశాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది? మున్సిపల్ శాఖ మంత్రిని పెడితే ఏమవుతుంది? మొత్తం ముఖ్యమంత్రి కానీ పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలల్లో ఈ మంత్రిత్వ శాఖలను పోషించే అంత గట్స్, అంత ఎఫిషియన్సీ ఉన్న ఎమ్మెల్యేలు లేకుంటే వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు కానీ ఈరయ్యా ఒక్కని కానే పెట్టుకుంటే దాని మీద టైం కేటాయించలేక పోస్ట్ పోన్లు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది మీ పనితీరు. కాబట్టి దయచేసి ప్రతి శాఖకు ఒక మంత్రిని పెట్టుర్రి. ఎందుకు అన్నీ మీ దగ్గరనే పెట్టుకొని వాటి మీద సమయం కేటాయించలేకపోవడం వల్ల యూజే ఉంది. తమిళనాడులో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం. తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వెండి తెరపై తలపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళ గడ్డపై ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు.
పిండిప్రోలు జూనియర్ కళాశాల నిధులు స్వాహా. మాజీ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్పై మంత్రి పొంగిలేటి వద్ద ప్రజా దర్బార్లో ఫిర్యాదు. పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిధుల దుర్వినియోగం కలకలం రేపుతుంది. గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేసిన ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపేందర్ అనే వ్యక్తి కళాశాల నిధులను అక్రమంగా డ్రా చేశారని ఆరోపిస్తూ శనివారం తిరుమలపాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు అందింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వాతి ఈ మేరకు మంత్రికి ఫిర్యాదు చేస్తూ మాజీ ప్రిన్సిపాల్ ఉపేందర్ తాను బదిలీపై వెళ్లే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకొని సుమారు 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను డ్రా చేసి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మరి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఏంటి అనేది బయట పెట్టి విచారణ జరిపించి